హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. లేటెస్ట్ యానిమే న్యూస్ తో పాటు కొన్ని షాకింగ్ రూమర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు డబ్ లీక్స్ గురించి కూడా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రీసెంట్ టైమ్స్ లో యానిమే కమ్యూనిటీని సడన్ గా హిట్ చేసిన న్యూస్ ఏదైనా ఉంది అంటే అది జుజుత్సు కైసెన్ సీజన్ 3 మాత్రమే. జేజేకే సీజన్ 3 కి డైరెక్టర్ అయిన గోజో మప్పా స్టూడియోని లీవ్ చేస్తున్నారని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సీజన్ 3 phase 1 వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాకే కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయింది కాబట్టి తన సెల్ఫ్ డెసిజన్ తో ఎగ్జిట్ అయ్యారంట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బ్యాక్లాష్ వల్లనో లేదంటే కాంట్రవర్సీ వల్లనో కాదు, కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అందుకే వెళ్ళిపోయారని టాక్ నడుస్తుంది. అయితే సీజన్ 2 లో టోజీ కంబ్యాక్ సీన్ మీకు ఐడియా ఉందా, లేదంటే గోజో సీలింగ్ సీన్స్ మీకు ఐడియా ఉంటుంటుంది. సో దీని వెనక డైరెక్టర్ అయిన గోజో విజన్ చాలా ఉంది. ఇప్పుడు సీజన్ 3 లో కల్లింగే మార్క్ మాంగాలో మోస్ట్ కాంప్లికేటెడ్ ఆర్క్, ఎందుకంటే అందులో ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇలాంటి ఆర్క్ కి స్ట్రాంగ్ సినిమాటిక్ కంట్రోల్ కావాలి. అందుకే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే గోజో లేకపోతే గోజో లెవెల్ డైరెక్షన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అని ట్విట్టర్ లో క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే జేజేకే ఇప్పుడు టర్నింగ్ పాయింట్ లో ఉంది. కల్లింగే మార్క్ యానిమే ఫ్యూచర్ ని డిసైడ్ చేయొచ్చు. సో మప్పా స్టూడియో ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు. ఇన్ కేస్ కాంప్రమైజ్ అయితే మనం ఇంకో వన్ పంచ్ మ్యాన్ సిరీస్ చూస్తాం అంతే. ఒక పర్సన్ ఐమాక్స్ స్పెషల్ స్క్రీనింగ్ వెళ్ళారంట. అయితే అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో కాస్త హల్చల్ చేస్తుంది. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ లో కొన్ని న్యూ సీన్స్ ని యాడ్ చేశారంట. స్మూతర్ యానిమేషన్, కంప్లీట్లీ న్యూ కెమెరా యాంగిల్స్ తో ఎక్స్టెండెడ్ ఫైట్ సీన్స్ ని అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్స్టెండ్ చేశారంట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, ఒక పర్సన్ ఫీడ్బ్యాక్ మాత్రమే. ఫైనల్ థియేట్రికల్ కట్ లో సేమ్ ఉంటుందా లేదా ఐమాక్స్ ఎక్స్క్లూజివ్ లో మాత్రమే యాడ్ చేస్తారా లేదంటే అసలు యాడ్ చేయరా అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి. బట్ ఒక విషయం క్లియర్ చేయాలి ఏంటంటే ఈ అప్డేట్ నిజమైతే ఇన్ఫినిటీ క్యాజిల్ డీమన్ స్లేయర్ హిస్టరీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అటాక్ ఆన్ టైటన్ తెలుగు డబ్ గురించి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హెవీ బజ్ నడుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, కానీ ట్రస్టెడ్ సోర్స్ ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ క్లియర్ గా చెప్పాలంటే అటాక్ ఆన్ టైటన్ ని డైరెక్ట్ గా ఫుల్ ఎపిసోడిక్ ఫార్మాట్ లో తీసుకురావట్లేదు, మూవీ కంప్లీషన్ ఫార్మాట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 అండ్ సీజన్ 2 ని సెపరేట్ ఎపిసోడ్స్ లా కాకుండా సెట్ అండ్ డ్యూరేషన్ తో సినిమాటిక్ కట్ లో కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తారు. అయితే ఆ మూవీ డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఎన్ని ఎపిసోడ్స్ కలిపితే ఒక మూవీ చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యానిమేకి 2 కంపెనీస్ వర్క్ చేస్తున్నాయంట. అంటే మనకు 2 డిఫరెంట్ డబ్బింగ్స్ రాబోతున్నాయి. కానీ మూవీ కట్ ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తారనేది ఇంకా అప్డేట్ కాలేదు. బట్ డబ్బింగ్ ప్రాసెస్ ఆల్రెడీ సీజన్ 1 అండ్ 2 అయిపోయిందని తెలిసింది. సో ఇప్పుడు 100% కన్ఫర్మ్ అని ట్రీట్ చేయకుండా అది వచ్చినప్పుడు పైరసీలో కాకుండా అఫీషియల్ ప్లాట్ఫామ్ లో చూసి సపోర్ట్ చేద్దాం. ఎప్పుడో రావాల్సిన మూవీ కట్ ఆల్రెడీ ఎపిసోడ్స్ అన్ని స్ట్రీమ్ అయిపోయాక ఫిబ్రవరి 27 నుంచి స్పెషల్ స్క్రీనింగ్ అంటే ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారు చెప్పండి. పర్సనల్ గా చెప్తున్నాను, డై హార్డ్ ఫ్యాన్స్ అండ్ జేజేకే ఫాలోవర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తారు. కానీ రెగ్యులర్ యానిమే ఆడియన్స్ సంగతి ఏంటి? ఆల్రెడీ చూసిన కంటెంట్ ని మళ్ళీ థియేటర్ లో పెడితే ఎవరు చూస్తారు సార్? జనరల్ ఆడియన్స్ ఎందుకు టికెట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇండియాలో యానిమేని ప్రమోట్ చేయడానికి చాలా క్లబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పేజెస్ ఉన్నాయి, స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళని ప్రాపర్ గా ఇన్వాల్వ్ చేసి ముందు నుంచి క్లారిటీ అప్డేట్స్ ఇస్తే ఆడియన్స్ మధ్య ఇంప్రెషన్ పెరుగుతుంది, మూవీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎలా ఉండేదో తెలుసా? రేపు షో ఉందని లాస్ట్ మినిట్ లో ఇన్ఫర్మేషన్ వచ్చేది, కొన్నిసార్లు అది కూడా వచ్చేది కాదు. బిఎంఎస్ లో చెక్ చేసి స్లాట్ కనిపిస్తే వెళ్లేవాళ్ళం. ఇలా లేట్ కమ్యూనికేషన్స్ వల్ల క్యాజువల్ ఆడియన్స్ కి అసలు మూవీ ఉందని కూడా తెలియకుండా పోతుంది. ఐ థింక్ డీమన్ స్లేయర్ కి 2-3 వీక్స్ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రాపర్ గా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇక్కడ మాత్రం ఆల్రెడీ స్ట్రీమ్ అయిన కంటెంట్ ని ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్క్రీనింగ్ అని పుష్ చేస్తే మిక్స్డ్ రియాక్షన్స్ కాకుండా ఇంకేం వస్తాయి చెప్పండి. అండ్ ఫైనల్ గా స్ట్రీమింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే క్రంచీరోల్ లో ఫైర్ ఫోర్స్ సీజన్ 3 వీక్లీ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సిరీస్ మొత్తం వాచ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్ టైం ఇది, గో అండ్ వాచ్ ఇట్. ఇంకా టెలివిజన్ సైడ్ నుండి అప్డేట్స్ ఏంటంటే కార్టూన్ నెట్వర్క్ ఇండియాలో కొన్ని న్యూ షోస్ అండ్ మూవీస్ ని ప్రీమియర్ చేస్తుంది. ద లావా ఐలాండ్ మూవీ ఫిబ్రవరి 19 థర్స్డే మార్నింగ్ 9:30 AM కి కార్టూన్ నెట్వర్క్ లో ప్రీమియర్ అవుతుంది. అండ్ టీన్ టైటన్స్ గో అనే స్పెషల్ షోస్ మండే నుండి ఫ్రైడే వరకు బిట్వీన్ 3:30 to 6:30 స్లాట్స్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అండ్ ఈ రోజు వీడియో ఎంతవరకు గైస్. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను.